సరే గైస్, ఎస్టర్డే క్లాస్ జస్ట్ కాస్టింగ్ యొక్క ఇంట్రడక్షన్ చూసాం కదా. సో ఈరోజు దాని బేసిక్స్ సంబంధించి ఇంకా మెయిన్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిపోదాం. సో నిన్నటి క్లాస్లో అసలు కాస్ట్ అంటే ఏంటి, కాస్టింగ్ అంటే ఏంటి, కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి, వాటి ఆబ్జెక్టివ్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూసాం. సో ఈరోజు మెయిన్గా కాస్ట్లో ఈ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి అనే కంక్లూజన్, ఒక అనాలిసిస్ అనేది చేద్దాం. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటా సో దట్ మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఆ పాయింట్. సరే గైస్, నార్మల్గా కాస్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. సో కాస్ట్ క్లాసిఫికేషన్స్ చాలా ఉంటాయి. కాస్ట్కి నంబర్ ఆఫ్ బేసిస్ తీసుకొని క్లాసిఫై చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్లో ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి అనే క్లారిఫికేషన్ని చూడబోతున్నాం. సో ఈ క్లారిఫికేషన్ సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ సే ఇది నా ఫ్యాక్టరీ, మంత్లీ 10,000 రెంట్ పే చేయాలి నేను ఫ్యాక్టరీకి. మంత్లీ 10,000 రెంట్ పే చేయాలి. మంత్లీ 10,000 రెంట్ పే చేయాలి. నేను ప్రోడక్ట్ ఏని ప్రొడ్యూస్ చేస్తున్నాను. నా ఫ్యాక్టరీలో ప్రోడక్ట్ ఏని ప్రొడ్యూస్ చేస్తున్నా. So I used to produce product A and I am paying 10,000 per month as the rent now. ప్రోడక్ట్ ఏని ప్రొడ్యూస్ చేయాలంటే నాకు రా మెటీరియల్ ఎక్స్ అనే ఐటమ్ ఒకటి కావాలి. రా మెటీరియల్ ఎక్స్ అనే ఐటమ్ ఒకటి కావాలి. అది కూడా 1 యూనిట్ ఆఫ్ ఏ ప్రొడ్యూస్ చేయాలంటే 1 kg ఆఫ్ ఎక్స్ కావాలి. అంటే 1 kg ఆఫ్ ఎక్స్ అవైలబిలిటీ ఉంటే నేను ఏ అనే ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయగలను, 1 యూనిట్ని ప్రొడ్యూస్ చేయగలను. 1 యూనిట్ ఆఫ్ ఏ ప్రొడ్యూస్ చేయాలి అంటే 1 kg ఆఫ్ ఎక్స్ కావాలి. సో మార్కెట్లో రా మెటీరియల్ 1 kg ఈక్వల్ టు 2 రూపీస్. మార్కెట్లో 1 kg పర్చేస్ చేయాలి అంటే నేను 2 రూపీస్ కాస్ట్ ఇంకరాల్సి వస్తుంది. ఇది యాజ్ ఆఫ్ మన దగ్గర ఉన్న బేసిక్ డేటా. ఈ బేసిక్ డేటాను బేస్ చేసుకుని మనం మొత్తం అనలైజ్ చేయొచ్చు. సో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. నేను మరీ చెప్తున్నా, నా ఫ్యాక్టరీకి రెంట్ 10,000 పర్ మంత్ పే చేయాలి. నేను యాజ్ ఆఫ్ నో ప్రోడక్ట్ ఏ అనే ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాను. ప్రోడక్ట్ ఏని ప్రొడ్యూస్ చేయాలంటే నాకు రా మెటీరియల్ ఎక్స్ అనే ఐటమ్ ఒకటి కావాలి. నథింగ్ బట్ ఎక్స్ అనే రా మెటీరియల్ ఒకటి కావాలి. 1 kg ఆఫ్ రా మెటీరియల్ వచ్చేసి మార్కెట్లో 2 రూపీస్ ఉంది మనకు. 2 రూపీస్. లెట్స్ సే నేను ఫస్ట్ మంత్లో 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. 10 యూనిట్స్ ఆఫ్ ఏ 10 యూనిట్స్ ఆఫ్ ఏ ప్రొడ్యూస్ చేశాను. 10 యూనిట్స్ ఆఫ్ ఏ ప్రొడ్యూస్ చేసినప్పుడు డెఫినెట్గా ఫస్ట్ మంత్ రెంట్ ఎంత పే చేయాలి? నీకు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేసినా సరే ఖచ్చితంగా 10,000 పే చేస్తావు. సో 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు. ఫస్ట్ మంత్లో రెంట్ 10,000 పే చేస్తారు. సెకండ్ మంత్లో ఇక్కడ రాద్దాం. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ 20 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు. డెఫినెట్గా ఇప్పుడు కూడా ఎంత పే చేయాలి రెంట్? మీరు 10,000 పే చేయాలి. 20 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా 10,000 పే చేయాలి. మంత్ 3 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు.
ఇప్పుడు ఎంత పే చేయాలి? 10,000 పే చేయాలి. నథింగ్ బట్ ఇక్కడ ఏమవుతుందంటే మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు. నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఇంక్రీజ్ చేస్తున్నారు, మంత్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు, కానీ మీరు పే చేసే రెంట్ మాత్రం కాన్స్టెంట్గా ఉంది 10,000. సో ఈ రిలేషన్షిప్ని నథింగ్ బట్ ఎప్పుడైతే మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేసినా సరే డిక్రీజ్ చేసినా సరే, నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడం అన్నది ఇంక్రీజ్ చేసినా సరే డిక్రీజ్ చేసినా సరే, మీరు పే చేసే అమౌంట్ అనేది ఎప్పుడైనా సరే ఫిక్స్డ్గానే ఉంది, చేంజ్ అవ్వట్లేదు, కాన్స్టెంట్గానే ఉంది. మీరు పే చేసే అమౌంట్ అన్నది కాన్స్టెంట్గానే ఉంది, చేంజ్ అవ్వట్లేదు అంటే దీస్ టైప్ ఆఫ్ కాస్ట్ విల్ బీ కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. ఇక్కడ మనం రెంట్ని ఫిక్స్డ్ కాస్ట్గా ట్రీట్ చేయొచ్చు. సో ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి? మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేసినా సరే డిక్రీజ్ చేసినా సరే మీరు పే చేసే అమౌంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. నంబర్ ఆఫ్ యూనిట్స్తో సంబంధం లేకుండా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేశారు? మంత్ 4 0 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు, అయినా సరే మీరు డెఫినెట్గా 10,000 రెంట్ పే చేయాల్సిందే. మీరు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారన్నది ఈ కాస్ట్కి అనవసరం. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్తో సంబంధం లేకుండా మనము కాన్స్టెంట్గా పే చేసే కాస్ట్ ఏదైతే ఉందో ఇట్ విల్ బీ కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. సో ఇయర్ రెంట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్లాసిఫికేషన్. మరి వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ చూద్దాం. వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి? లెట్స్ సే నేను ప్రొడ్యూస్ చేసేది 1 యూనిట్ అనుకుందాం. నేను ప్రొడ్యూస్ చేసేది 1 యూనిట్ అనుకుందాం. సారీ, మంత్ 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాను కదా. సో 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాను. ఒక్కొక్క యూనిట్ని ప్రొడ్యూస్ చేయాలంటే 1 kg ఆఫ్ రా మెటీరియల్ కావాలి నాకు. 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా. 10 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఈచ్ యూనిట్కి 1 kg ఆఫ్ రా మెటీరియల్ కావాలి. కాబట్టి 10 × 1 టోటల్గా 10 kgs. ఈచ్ కేజీ 2 రూపీస్ కాస్ట్ అవుతుంది నాకు. ఓవరాల్గా 20 రూపీస్ కాస్ట్ అవుతుంది. సో ఐ హోప్ ఆ క్యాలిక్యులేషన్ అర్థమైందని అనుకుంటున్నా. నేను 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి. 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ఈచ్ యూనిట్కి 1 kg నేను యూజ్ చేయాలి. సో 10 × 1 10 × 2 ఎందుకు వేసాను? నాకు ఈచ్ కేజీ 2 రూపీస్ అవుతుంది. సో ఓవరాల్గా 10 kgs కొనాలి, ఈచ్ కేజీ 2 రూపీస్ అవుతుంది. సో 20 kgs. సేమ్ అలాగే సెకండ్ మంత్లో చూడండి, ఓవరాల్గా నాకు 20 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఈచ్ యూనిట్కి 1 kg యూజ్ చేస్తా. ఒక్కొక్క కేజీకి 2 రూపీస్ పే చేయాలి. నథింగ్ బట్ 40 రూపీస్. సో 40 రూపీస్ కాస్ట్ అవుతుంది నాకు. అదే థర్డ్ మంత్ చూడండి, 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఈచ్ యూనిట్కి 1 kg రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒక్కొక్క కేజీకి 2 రూపీస్ పే చేయాలి. నథింగ్ బట్ 200 రూపీస్. లాస్ట్ వన్, నేను ఏ యూనిట్స్ ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి ఎలాంటి రా మెటీరియల్ కూడా యూజ్ చేయను. సో కాస్ట్ అల్టిమేట్గా ఏమైపోతుంది? 0. సో ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసింది వేరియబుల్ కాస్ట్. ఎలా ఐడెంటిఫై చేసేస్తాం వేరియబుల్ కాస్ట్? అది సింపుల్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే, యాజ్ ఆఫ్ నో ఇది వదిలేసేయండి, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మీరు ఇంకర్ అయ్యే టోటల్ కాస్ట్ కూడా చేంజ్ అవుతుంది. మీరు ఇంకర్ అయ్యే టోటల్ కాస్ట్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మీరు ఇంకర్ అయ్యే టోటల్ కాస్ట్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది. బట్ ఇది చూడండి, మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఇంక్రీజ్ చేసినా సరే కాన్స్టెంట్గా ఉంటుంది. సో నంబర్ ఆఫ్ యూనిట్స్తో సంబంధం లేకుండా కాన్స్టెంట్గా ఉంటే ఇట్ విల్ బీ కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. నంబర్ ఆఫ్ యూనిట్స్కి బేస్ చేసుకుని కాస్ట్ చేంజ్ అవుతూ ఉంటే ఇట్ విల్ బీ కాల్డ్ యాజ్ వేరియబుల్ కాస్ట్. మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తుంటే టోటల్ వేరియబుల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కొన్ని నంబర్ ఆఫ్ యూనిట్స్ డిక్రీజ్ చేస్తుంటే టోటల్ వేరియబుల్ కాస్ట్ కూడా డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో నథింగ్ బట్ డైరెక్ట్ ప్రపోర్షనేట్లో చేంజ్ అవుతుంది వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టెంట్గా ఉంటుంది. బట్ వేరియబుల్ కాస్ట్ అన్నది డైరెక్ట్ ప్రపోర్షనేట్లో చేంజ్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, వేరియబుల్ కాస్ట్ అంటే క్లారిటీ వచ్చిందా మీకు? సార్ కన్ఫర్మ్ చేయండి. ఏమైనా డౌట్ ఉందా ఈ ప్రాబ్లం, ఈ క్లారిఫికేషన్లో? ఒకసారి కన్ఫర్మ్ చేయండి గైస్. యూ హ్యావ్ టు ఇంటరాక్ట్. నేను ఇంకా మీకు మాట్లాడగలిగేలా ఎన్విరాన్మెంట్ అరేంజ్ చేసుకోమని చెప్పాను.
యూ హ్యావ్ టు స్పీక్, యూ హ్యావ్ టు ఇంటరాక్ట్. ఎస్ వైశాలి. సో మరి నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మనము నంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది మంత్ 1లో 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాం, సెకండ్ మంత్లో 20, థర్డ్ మంత్లో 100, ఫోర్త్ మంత్లో 0 యూనిట్స్. సో డిఫరెంట్ మంత్లో డిఫరెంట్ యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నా. నేను ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను అన్న విషయంతో సంబంధం లేకుండా, ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను అనే కాన్సెప్ట్స్తో సంబంధం లేకుండా నేను ఎవ్రీ మంత్ ఫిక్స్డ్గా రెంట్ పే చేయాల్సి వస్తుంది. నంబర్ ఆఫ్ యూనిట్స్తో దీనికి సంబంధం లేదు. నువ్వు యూనిట్స్ ప్రొడ్యూస్ చేసావా లేదా, అసలు వర్క్ చేస్తున్నావా లేదా అనే కాన్సెప్ట్ దీనికి అనవసరం. సో నంబర్ ఆఫ్ యూనిట్స్తో సంబంధం లేకుండా ఏదైనా కాస్ట్ని మనము కాన్స్టాంట్గా పే చేస్తూ ఉంటే 10,000. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకోకుండా ఏదైనా అమౌంట్ కాన్స్టాంట్గా పే చేస్తుంటే అలాంటి టైప్ ఆఫ్ కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్ అంటాము. అలా కాకుండా నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకొని ఏదైనా కాస్ట్ చేంజ్ అవుతూ ఉందనుకోండి, అలాంటి కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ అంటాము. లెట్స్ సే నేను మంత్ 1లో 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. 10 యూనిట్స్కి 20 రూపీస్ అయింది, ఎందుకంటే ఈచ్ కేజీ 2 రూపీస్ కదా నాకు. 10 యూనిట్స్కి 20 రూపీస్ అయింది. అదే నేను 20 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే 40 రూపీస్ అయింది. 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే 200 రూపీస్ అయింది. నథింగ్ బట్ నేను నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటే వేరియబుల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ నంబర్ ఆఫ్ యూనిట్స్ని డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తే వేరియబుల్ కాస్ట్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకుని ఇక్కడ టోటల్ కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంది. నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకుని టోటల్ కాస్ట్ చేంజ్ అవుతూ ఉంటే అలాంటి టైప్ ఆఫ్ కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ అంటాము. లేదు నంబర్ ఆఫ్ యూనిట్స్తో సంబంధం లేకుండా కాన్స్టెంట్గా పే చేయాల్సి వస్తుంది అంటే అలాంటి టైప్ ఆఫ్ కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్ అంటాము. సింపుల్ 2 క్లారిఫికేషన్స్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఒక్కసారి వేస్ట్ చేయండి, దీన్ని ఒకసారి వేస్ట్ చేయండి. బెటర్ టు మెయింటైన్ రన్నింగ్ నోట్స్ ఆల్సో. ఓకే, ఒకసారి రివైజ్ చేసి నోట్స్ మెయింటైన్ చేస్తే మెయింటైన్ చేయండి. ఇట్ ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు మెయింటైన్ రన్నింగ్ నోట్స్. సో గైస్ చూద్దాం ఇప్పుడు దానికి సంబంధించిన నోట్స్. టోటల్గా కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ కాస్ట్ 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. మరి ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి? ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ టోటల్. మీరు టోటల్గా చూసుకుంటే ఆల్వేస్ కాన్స్టెంట్. 10,000, 10,000, 10,000, 10,000. నథింగ్ బట్ టోటల్ వాల్యూ చూసినప్పుడు ఆల్వేస్ కాన్స్టెంట్గా ఉంటుంది. నథింగ్ బట్ చేంజ్ అవ్వదు ఎక్కడ, ఆల్వేస్ కాన్స్టెంట్. 10,000, 10,000, 10,000, 10,000. సో ఎప్పుడైతే మీరు టోటల్లో వాల్యూ చూస్తారో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నా సరే కాన్స్టెంట్గా ఉంటుంది. ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్ రిగార్డ్లెస్ ఆఫ్ చేంజ్ ఇన్ యాక్టివిటీ. చేంజ్ ఇన్ యాక్టివిటీ అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ యూనిట్స్. యాక్టివిటీ మీన్స్ నంబర్ ఆఫ్ యూనిట్స్. సో నంబర్ ఆఫ్ యూనిట్స్తో సంబంధం లేకుండా రిగార్డ్లెస్ ఆఫ్ చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ యూనిట్స్ విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్.
గైస్ విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్ అనడానికి ఒక సపరేట్ స్టోరీ ఉంది, అది తర్వాత డిస్కస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నో ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఆ రిలవెంట్ రేంజ్లో ఉన్నంత వరకు మాత్రమే ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్ ఏదైతే ఉందో రిమైన్స్ టోటల్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ టోటల్ అనే వర్డ్ ఏదైతే యూస్ చేసామో ఫిక్స్డ్ కాస్ట్కి, అది ఎప్పుడు మాత్రమే వ్యాలిడ్ అంటే విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్లో ఉన్నప్పుడు మాత్రమే. మరి ఆ విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్ అనేది తర్వాత చూద్దాం ఏంటనేది. యాజ్ ఆఫ్ నౌ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ టోటల్ అయితే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. మరి ఫిక్స్డ్ కాస్ట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, కమిటెడ్ కాస్ట్, డిస్క్రిషనరీ కాస్ట్. కమిటెడ్ కాస్ట్, డిస్క్రిషనరీ కాస్ట్. కమిటెడ్ కాస్ట్ అంటే ఏంటి? రిజల్టెడ్ ఫ్రమ్ ద ప్రయర్ మేనేజ్మెంట్ డిసిషన్స్. ఆల్రెడీ మనము ఇలా అమౌంట్ పే చేస్తాం, మంత్లీ 10,000 రెంట్ పే చేస్తామని ఆల్రెడీ ప్రీవియస్ మేనేజ్మెంట్ కమిట్ అయింది. ఇప్పుడు మేనేజర్ ఎవరున్నా సరే, ఎవరు వచ్చినా సరే, ప్రొడక్షన్ జరిగినా సరే జరగకపోయినా సరే డెఫినెట్గా మనకి వేరే ఆప్షన్ లేదు, పే చేయాల్సిందే. సో ఒకసారి కమిట్ అయ్యామో డెఫినెట్గా మనం ఆ ఎక్స్పెన్స్ ఇంకర్ అవుతూ ఉండాల్సిందే, వేరే ఆప్షన్ లేదు మనకి, మనము అవాయిడ్ చేయలేము. అన్అవాయిడబుల్, వీ కెనాట్ అవాయిడ్ ఇట్, వీ కెనాట్ అవాయిడ్ ఇట్, అన్అవాయిడబుల్. నథింగ్ బట్ ఒక్కసారి వన్ టైం మనం కమిట్ అయ్యాము, పే చేస్తామని కమిట్ అయ్యామంటే డెఫినెట్గా పే చేయాల్సిందే, దాన్ని మనం అవాయిడ్ చేయలేము. అట్ ఎనీ కాస్ట్ దాన్ని అవాయిడ్ చేయలేము. ఎగ్జాంపుల్ రెంట్ యాజ్ వెల్ యాజ్ డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ కూడా ఒకసారి అసెట్ కొన్నాము అంటే నువ్వు డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాల్సిందే. ఈ ఇయర్ లాసెస్లో ఉంది, డిప్రిషియేషన్ ఛార్జ్ చేయలేను అంటే యాక్సెప్ట్ చేయరు, డెఫినెట్గా డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాల్సిందే. సో కమిటెడ్ కాస్ట్కి ఎగ్జాంపుల్ ఏవి? రెంట్, డిప్రిషియేషన్. డెఫినెట్గా మనం అన్అవాయిడబుల్, దీస్ ఆర్ అన్అవాయిడబుల్ కాస్ట్. అట్ ఎనీ కాస్ట్ వీ నీడ్ టు ఇంకర్ ఫ్రీక్వెంట్లీ, డెఫినెట్గా ఇంకర్ అవ్వాల్సిందే. మరి డిస్క్రిషనరీ కాస్ట్ అంటే ఏంటి? దీస్ కాస్ట్ కెన్ బి అవాయిడబుల్, మనం అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. వీటిని ఎలా అవాయిడ్ చేయొచ్చు? లెట్స్ సే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది మనకు. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ మంత్లీ ఫిక్స్డ్గా పే చేయాలి. కానీ మేనేజ్మెంట్ ఒకవేళ నేను నెక్స్ట్ మంత్ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఇంకర్ అవ్వదలుచుకోలేదు అనుకుంటే, అంటే అవ్వకూడదని డిసిషన్ తీసుకుంటే ఇంకర్ అవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్గా అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఎప్పుడు ఇంకర్ అవుతాము? మన సేల్స్ ఇంక్రీజ్ అవ్వాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మనకు ఉన్నప్పుడు ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఇంకర్ అయితే ఎక్కువ రీచ్ ఉంటుంది కాబట్టి, కస్టమర్స్కి ఎక్కువ రీచ్ అవుతుంది కాబట్టి సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. బట్ యాజ్ ఆఫ్ నో నా సేల్స్ అన్నీ కూడా పీక్స్లో ఉన్నాయి, డిమాండ్ చాలా హై ఉంది, యాజ్ ఆఫ్ నో పీక్స్లో ఉంది. ఇలాంటప్పుడు నేను అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఇంకర్ అవ్వాల్సిన అవసరం లేదని నేను డిసిషన్ తీసుకోవచ్చు. ఐ కెన్ అవాయిడ్ ఇట్, అవాయిడ్ చేయొచ్చు. నేను అంటే కంట్రోల్ చేయగలను, నేను కాస్ట్ ఇంకర్ అవ్వాలా వద్దా అనేది నా చేతిలో ఉంటుంది. సో ఐ కెన్ అవాయిడ్ ఇట్. సో ఏవైతే కాస్ట్ని అవాయిడ్ చేయగలిగే స్కోప్ ఉందో, నేను కంట్రోల్ చేయగలిగే స్కోప్ ఉందో వాటిని డిస్క్రిషనరీ ఫిక్స్డ్ కాస్ట్ అంటారు. డిస్క్రిషనరీ ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ మేనేజర్ ఫిక్స్డ్ కాస్ట్ ఆర్ బడ్జెటెడ్ ఫిక్స్డ్ కాస్ట్. వీటిని సంహౌ నేను కంట్రోల్ చేయగలను, 100% కాదు, సంహౌ మ్యాక్సిమం ఎక్స్టెన్షన్ వరకు కంట్రోల్ చేయగలను, అంతేగాని 100% మరీ కంట్రోల్ చేయలేం. 100% కాదు కానీ మ్యాక్సిమం కేసెస్లో మనం వాటిని కంట్రోల్ చేయగలం. సో ఓవరాల్గా ఫిక్స్డ్ కాస్ట్ అంటే remains constant in total regardless of number of activities, and there are 2 types of fixed cost, committed cost, discretionary cost. Committed cost అంటే which we can unavoidable, nothing but ఖచ్చితంగా మనము కమిట్ అవ్వాల్సిందే, ఇంకర్ అవ్వాల్సిందే కాస్ట్, వేరే ఆప్షన్ ఉండదు. అదే డిస్క్రిషనరీ కాస్ట్ అంటే వీ హ్యావ్ ద ఆప్షన్ టు అవాయిడ్, మనం అవసరమైన కేసెస్లో వాటిని అవాయిడ్ చేసే స్కోప్ మనకు ఉంటుంది. సో దీస్ ఆర్ ద 2 types ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్. ఫస్ట్ ఒకసారి చదవండి, ఫస్ట్ క్లియర్గా ఒకసారి చదవండి. ప్లస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఎప్పటికప్పుడు ట్రై చేసి క్లారిఫై చేసేసుకోండి. ఏ క్లాస్ అయినా సరే ఎప్పటికప్పుడు డౌట్ క్లారిఫై అయిపోవాలి.
సో ఓవరాల్గా కాస్ట్ మనం టూ టైప్స్గా డివైడ్ చేస్తాం యాజ్ ఆఫ్ నో. ఏదేదని ఫిక్స్డ్ కాస్ట్ అని యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ కాస్ట్ అని. అందులో ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటో చూసాం. ఈ ఫస్ట్ ఈ బాక్స్ గురించి డిస్కస్ అంటే ఈ టేబుల్ గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటో చూద్దాం. సో దట్ మనకు క్లారిటీ వస్తుంది. వేరియబుల్ కాస్ట్ వేరీస్ ఇన్ టోటల్, నథింగ్ బట్ టోటల్ కాస్ట్లో ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. దేన్ని బేస్ చేసుకొని చేంజ్ అవుతుంది? నెంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకొని. చూడండి ఇక్కడ 20, 40, 200 దేన్ని బేస్ చేసుకొని చేంజ్ అవుతుంది? నెంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకొని చేంజ్ అవుతూ ఉంది. సో టోటల్ వాల్యూ అనేది ఆల్వేస్ చేంజ్ అవుతూనే ఉంటుంది. varies in total. Change with direct proportion. Change with direct proportion to change in the level of activity. Nothing but number of units increase అవుతే ఇది ఇంక్రీజ్ అవుతుంది, number of units decrease అవుతే ఇది కూడా డిక్రీజ్ అవుతుంది. number of units 10, 20, 100 ఇంక్రీజ్ అవుతూ వెళ్తే కాస్ట్ కూడా ఏమవుతుంది? 20, 40, 200 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అదే రివర్స్ చూడండి ఒకసారి, 100, 20, 10 డిక్రీజ్ అవుతూ ఉంటే ఈ కాస్ట్ కూడా డిక్రీజ్ అవుతుంది. 200, 40, 20. సో డైరెక్ట్ ప్రపోర్షనేట్లో చేంజ్ అవుతుంది, అది కూడా విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్. ఆ రిలవెంట్ రేంజ్ అంటే ఏంటంటే తర్వాత చూద్దాం. సో వేరీస్ ఇన్ టోటల్ చేంజెస్ విత్ ద డైరెక్ట్ ప్రపోర్షనేట్ టు చేంజ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ యాక్టివిటీ. డైరెక్ట్ ప్రపోర్షనేట్లో చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్స్ ఏవేవి? మనం ఇప్పుడు చెప్పుకునే ఎగ్జాంపుల్ డైరెక్ట్ మెటీరియల్, నథింగ్ బట్ రా మెటీరియల్ అని చెప్పుకున్నాం కదా. సో సేమ్ డైరెక్ట్ మెటీరియల్ లాగే డైరెక్ట్ లేబర్ ఉంటుంది. మీకు వస్తాయి ఆ డైరెక్ట్ లేబర్ అంటే ఏంటి అవన్నీ కూడా ఇప్పుడు ఫర్దర్గా వస్తాయి. ఇక్కడ ఉన్న కాస్ట్ అన్నీ కూడా వేరియబుల్ కాస్ట్గా కన్సిడర్ చేస్తారు. గైస్ ఇంకా ఈ టెర్మినాలజీ మీకు మేబీ తెలిసి ఉండకపోవచ్చు యాజ్ ఆఫ్ నో కొంతమందికి, బట్ ప్రతి పాయింట్ కూడా కవర్ అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో వేరియబుల్ కాస్ట్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ని గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుంటుంది? అది నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతున్నప్పుడు ఆ వాల్యూస్ చేంజ్ అవుతాయా? ఎస్ చేంజ్ అవుతున్నాయి, దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వేరియబుల్ కాస్ట్. చేంజ్ అవ్వట్లేదా? దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. ఓన్లీ 2 ఐటమ్స్. చేంజ్ అవుతుంటే వేరియబుల్ కాస్ట్, నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయినప్పుడు. చేంజ్ అవ్వట్లేదు అంటే ఫిక్స్డ్ కాస్ట్. ఇది కూడా ఒకసారి చదవండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ఇన్డెప్త్కి వెళ్దాం. ఇంకాస్త ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం. గైస్ ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం సో దట్ మనకి ఇంకొక క్లారిటీ వస్తుంది. గైస్ లెట్స్ సే మన క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన క్లాస్ రూమ్కి రెంట్ వచ్చేసి 20,000 అనుకుందాం. 20,000 రెంట్ పే చేయాలి. మనము మీకు బుక్స్ ప్రొవైడ్ చేస్తాం కదా, ఈచ్ బుక్ లెట్స్ సే 500 రూపీస్ అవుతుంది అనుకుందాం. ఈచ్ బుక్ ప్రొవైడ్ చేయడానికి 500 రూపీస్ అవుతుంది అనుకుందాం. సో ఈ 2 ఇన్ఫర్మేషన్స్ మనకు తెలుసు. సో యాజ్ ఏ ఫ్యాకల్టీగా నేను ఇంకా రావాల్సిన కాస్ట్ 20,000 రెంట్ పే చేయాలి. మీకు ఇచ్చే ప్రతి బుక్ మీద 500 రూపీస్ నేను కాస్ట్ ఇంకా రావాలి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఫిక్స్డ్ కాస్ట్ని, వేరియబుల్ కాస్ట్ని డివైడ్ చేద్దాం. లెట్స్ సే నాకు ఫస్ట్ మంత్ 1 10 స్టూడెంట్స్ వచ్చారు. 10 మెంబర్స్ వచ్చారు. ఇలాంటప్పుడు వేరియబుల్ కాస్ట్ ఏమవుతుందో చూద్దాం, ఫిక్స్డ్ కాస్ట్ ఏమవుతుందో చూద్దాం. కింద రాద్దాం క్లియర్గా. స్టూడెంట్స్ మంత్
వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్. లెట్స్ సే మంత్ 1 స్టూడెంట్స్ 5 మెంబర్స్ వచ్చారు అనుకుందాం. స్టూడెంట్స్ 5 మెంబర్స్ వచ్చారు. నేను డెఫినెట్గా రెంట్ అండ్ డిప్రిషియేషన్ చేంజెస్ ఇయర్లీ బేసిస్ ఆర్ ఇట్ మైట్ నాట్ చేంజ్. గైస్ ఇక్కడ మనం డిస్కస్ చేసే ప్రతిదీ కూడా విత్ ఇన్ ద ఇయర్, ఎంటైర్ లైఫ్కి కాదు, ఓన్లీ 1 ఇయర్కి మనం కన్సిడర్ చేసేది. ఇట్ ఈస్ ఫర్ షార్ట్ పీరియడ్, నాట్ ఫర్ లాంగ్ పీరియడ్. ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ కాన్స్టెంట్గా ఉంటుందని దాని మీనింగ్ 1 ఇయర్, అప్ టు 1 ఇయర్. చెప్పినా చెప్పకపోయినా ఇంప్లాయిడ్ మీనింగ్ ఏంటి? 1 ఇయర్ అని దాని మీనింగ్. ఇయర్ తర్వాత డెఫినెట్గా చేంజ్ అవుతుంది. అప్ టు 1 ఇయర్ వరకు మాత్రమే మనం కన్సిడర్ చేస్తున్నది. అందుకని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినా కూడా నేను మంత్ అని తీసుకుంటున్నా, ఇయర్ అని తీసుకోవట్లేదు. మీరు ప్రీవియస్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేసిన సరే మంత్ 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 అని తీసుకుంటున్నా కానీ ఇయర్ వైజ్ తీసుకోవట్లేదు. సో ఇట్ ఈస్ మంత్ వైజ్, టోటల్ ఎంటైర్గా 1 ఇయర్కి కన్సిడర్ చేసుకుంటాం, సెట్ ఆఫ్ 1 ఇయర్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ వైశాలి. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. మంత్ 1 ఫస్ట్ మంత్లో 5 మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చారు. 5 మెంబర్స్ వచ్చినా సరే నేను డెఫినెట్గా 20,000 రూపీస్ ఇంకర్ అవ్వాల్సిందే. 5 మెంబర్స్ వచ్చినా సరే నేను 20 మెంబర్స్ ఇంకర్ అవ్వాల్సిందే, 20,000 ఇంకర్ అవ్వాల్సిందే. అలాంటప్పుడు వేరియబుల్ కాస్ట్ ఎంత ఇంకర్ అవుతాను నేను? 5 మెంబర్స్ వచ్చారు, ఈచ్ స్టూడెంట్కి 500 రూపీస్ బుక్ కాస్ట్ ఇంకర్ అవుతాను నేను. సో 2,500 రూపీస్ ఇంకర్ అవుతాను. సో ఒక్కొక్క పర్సన్కి 500 రూపీస్ నాకు కాస్ట్ అవుతుంది, అంటే ప్రింటింగ్కి, బైండింగ్ అవన్నీ కలిపి. మెటీరియల్కి 500 రూపీస్ అవుతుంది కాబట్టి రెంట్ 20,000 పే చేయాలి. ఓవరాల్గా బుక్స్కి సంబంధించిన కాస్ట్ 2,500 రూపీస్ పే చేయాలి. నెక్స్ట్ 10 మెంబర్స్ వచ్చారు. సో 10 × 500, 5,000 రూపీస్ ఇంకర్ అయ్యాను బుక్స్కి. కానీ ఫిక్స్డ్ కాస్ట్ మాత్రం 20,000 పే చేయాలి. డెఫినెట్గా ఫిక్స్డ్ కాస్ట్ మాత్రం 20,000 పే చేయాలి. థర్డ్ మంత్ 20 మెంబర్స్ వచ్చారు. సో 20 × 500, 10,000 రూపీస్ ఇంకర్ అవుతాను ఇప్పుడు. కానీ రెంట్ 20,000 పే చేయాలి. సేమ్ అలాగే ఫోర్త్ మంత్ ఓన్లీ 3 మెంబర్స్ వచ్చారు. ఇప్పుడు 3 × 500, 1,500 ఇంకర్ అయితే చాలు, కానీ రెంట్ 20,000 పే చేయాలి. లాస్ట్ వన్ ఫిఫ్త్ మంత్ 1 స్టూడెంట్ వచ్చారు. ఆ 1 స్టూడెంట్కి 1 బుక్ పే చేయాలి కాబట్టి 500 రూపీస్ నేను ఇంకర్ అవుతాను, రెంట్ 20,000 పే చేయాలి. సో దిస్ ఈజ్ ద డేటా. ఈ డేటాను బేస్ చేసుకొని మనము ఏది ఫిక్స్డ్ కాస్ట్, ఏది వేరియబుల్ కాస్ట్ అని ఐడెంటిఫై చేయాలి. ఏది ఫిక్స్డ్ కాస్ట్, ఏది వేరియబుల్ కాస్ట్ అని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏమో ఇంక్రీజ్ అవుతున్నారు. 5, 10, 20. ఫస్ట్ 3 మంత్స్ ఇంక్రీజ్ అయ్యారు, దాని తర్వాత రెడ్యూస్ అవుతూ వచ్చారు. సో ఇంక్రీజ్ అవుతున్నారు, డిక్రీజ్ కూడా అవుతున్నారు. కానీ నేను పే చేస్తున్న రెంట్ మాత్రం ఎప్పుడు ఫిక్స్డ్గానే ఉంది, 20, 20, 20, 20, 20. నథింగ్ బట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది వస్తున్నారనే సంబంధం లేకుండా డెఫినెట్గా ఫిక్స్డ్ సమ్ పే చేస్తున్నాను. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది వస్తున్నారు అనే సంబంధం లేకుండా ఫిక్స్డ్ సమ్ నేను పే చేస్తున్నాను, అది కూడా కాన్స్టెంట్గా పే చేస్తున్నాను. కాబట్టి రెంట్ విల్ బీ కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. ఇక్కడ రెంట్ని ఫిక్స్డ్ కాస్ట్గా అనవచ్చు. కానీ బుక్స్ కాస్ట్ చూడండి, 5 మెంబర్స్ వచ్చినప్పుడు 2,500 రూపీస్ ఇంకర్ అయ్యాను. 10 మెంబర్స్ వస్తే 5,000 ఇంకర్ అయ్యాను. 20 వస్తే 10,000 ఇంకర్ అయ్యాను. నథింగ్ బట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే వేరియబుల్ కాస్ట్ కూడా డైరెక్ట్ ప్రపోర్షనేట్లో ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతుంటే బుక్స్ కోసం నేను ఇంకర్ అయ్యే కాస్ట్, ప్రింటింగ్కి, బైండింగ్కి నేను ఇంకర్ అయ్యే కాస్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. వన్స్ ఎప్పుడైతే స్టూడెంట్స్ రెడ్యూస్ అయ్యారో నా కాస్ట్ మరీ రెడ్యూస్ అయిపోయింది, తగ్గిపోయింది. నథింగ్ బట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని కాస్ట్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ బుక్స్ కాస్ట్ని ఏ కాస్ట్గా ట్రీట్ చేస్తాం? వేరియబుల్ కాస్ట్. మీకు ప్రొవైడ్ చేసే మెటీరియల్ కాస్ట్ని ఏ కాస్ట్గా ట్రీట్ చేస్తాం? వేరియబుల్ కాస్ట్. మరి పే చేస్తున్న రెంట్ని ఏ కాస్ట్గా ట్రీట్ చేస్తాం? ఫిక్స్డ్ కాస్ట్. బికాస్ ఇట్ డస్ నాట్ చేంజింగ్ డిపెండింగ్ అపాన్ ద నంబర్ ఆఫ్ యాక్టివిటీస్, నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని చేంజ్ అవ్వట్లేదు కాబట్టి. సో ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేస్తే కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. ఇప్పుడు దీన్ని ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఎలా ఐడెంటిఫై చేస్తాం? నంబర్ ఆఫ్ యూనిట్స్తో సంబంధం లేకుండా కాన్స్టెంట్గా పే చేసేది. వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి?
నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకొని ప్రపోర్షనేట్గా చేంజ్ అయ్యే కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ అంటాం. అని మనం ఇక్కడతో స్టాప్ చేయకుండా ఇంకా డెప్త్ వెళ్ళాలి. ఏంటది? ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ అయితే ఏమవుతుంది, ఇన్ టోటల్ అయితే ఏమవుతుంది. సేమ్ అలాగే వేరియబుల్ కాస్ట్ కూడా పర్ యూనిట్ అయితే ఏమవుతుంది, టోటల్ అయితే ఏమవుతుంది. ఈ వాల్యూస్ కూడా ఐడెంటిఫై చేయాలి. పర్ యూనిట్ అయితే ఏమవుతుంది, టోటల్ ఏమవుతుంది. ఈ వాల్యూస్ కూడా ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేస్తాం సార్? చాలా సింపుల్. లెట్స్ సే ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఫస్ట్, అంటే టోటల్ వాల్యూస్ ఆల్వేస్ కాన్స్టెంట్గా ఉంది, ఎక్కడ చేంజ్ అవ్వట్లేదు. మీరు ఏ కేసులో తీసుకున్నా కూడా 20,000 20,000 20,000 20,000 20,000 పే చేస్తున్నారు ఇన్ టోటల్. పర్ యూనిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చేద్దాం అది ఇప్పుడు. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ చూడండి. స్టూడెంట్స్ 5 మెంబర్స్ వచ్చినా సరే నేను ఈచ్ బుక్ మీద ఇంకా రావాల్సింది 500 రూపీసే. స్టూడెంట్స్ 10 మెంబర్స్ వచ్చినా ఈచ్ మెటీరియల్ మీద నేను ఇంకా రావాల్సింది 500. 20 వచ్చినా 500 రూపీసే ఇంకా రావాలి. 3 రూపీస్ వచ్చి 3 మెంబర్స్ వచ్చినా 500 ఇంకా రావాలి. 1 మెంబర్ వచ్చినా సరే 500 రూపీసే ఇంకా అవుతుందా అంటే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ దట్ ఈస్ కాన్స్టాంట్. సో ఇంతవరకు ఏం చెప్పుకున్నాము? ఫిక్స్డ్ కాస్ట్ కాన్స్టాంట్, వేరియబుల్ కాస్ట్ చేంజెస్ అని చెప్పుకున్నాము. కానీ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ కాన్స్టాంట్ ఇన్ టోటల్. మీరు టోటల్గా కన్సిడర్ చేసినప్పుడు మాత్రమే కాన్స్టాంట్గా ఉంటుంది. మరి పర్ యూనిట్కి ఏమవుతుంది చూద్దాం అది కూడా. మరి వేరియబుల్ కాస్ట్ చేంజెస్ అన్నారు కదా, ఎస్ చేంజెస్, బట్ దట్ ఈజ్ ఇన్ టోటల్. బట్ కాన్స్టాంట్ పర్ యూనిట్ చూసినప్పుడు ఆల్వేస్ కాన్స్టాంట్ ఉంటుంది. మీరు ఎన్ని బుక్స్ సేల్ చేసినా సరే ఈచ్ మెటీరియల్ మీద ఇంక రావాల్సింది 500 రూపీసే. కాబట్టి పర్ యూనిట్ ఆల్వేస్ కాన్స్టాంట్గా ఉంటుంది. మరి వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది చూడండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది, డిక్రీజ్ అవుతే డిక్రీజ్ అవుతూ ఉంది. కాబట్టి వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ చేంజెస్. ఎలా చేంజ్ అవుతుంది? డైరెక్ట్ ప్రపోర్షన్. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతే కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, నంబర్ ఆఫ్ యూనిట్స్ డిక్రీజ్ అయితే కాస్ట్ కూడా డిక్రీజ్ అవుతుంది. డైరెక్ట్ ప్రపోర్షనేట్లో చేంజ్ అవుతుంది. మరి ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుందో చూడండి. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ కావాలంటే ఏం చేయాలి? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్. లెట్స్ సే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ 20,000 డివైడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత? ఫస్ట్ 5 అంటే ఎంత వస్తుంది ఈచ్ పర్సన్కి? 4,000. సేమ్ అలాగే సినారియో 2 చూడండి. ఓవరాల్గా 20,000 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యాను. సెకండ్ మంత్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారు? 10 మెంబర్స్. అప్పుడు ఎంత అవుతుంది? 2,000. థర్డ్ మంత్లో ఏమవుతుంది చూడండి. పర్ యూనిట్ 20,000. ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు? 20. నథింగ్ బట్ 1,000. నథింగ్ బట్ 1,000. సో సింపుల్గా మీకు ఏమర్థమైంది ఇక్కడ? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే నథింగ్ బట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ రెడ్యూస్ అవుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ రెడ్యూస్ అవుతుంది. నథింగ్ బట్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ చేంజెస్. బట్ ఎలా చేంజ్ అవుతుంది? ఇన్వర్స్ ప్రపోర్షన్. సో చేంజ్ అవుతుంది అది కూడా, కాకపోతే ఎలా చేంజ్ అవుతుంది? ఇన్వర్స్ ప్రపోర్షనేట్లో చేంజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ కాస్ట్ బిహేవియర్. కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఎలా చేంజ్ అవుతుంది, వేరియబుల్ కాస్ట్ ఎలా చేంజ్ అవుతుంది, పర్ యూనిట్ ఏమవుతుంది, టోటల్ ఏమవుతుంది. టోటల్గా ఈ కాస్ట్ బిహేవియర్ కాన్సెప్ట్ అనేది మనకి మొత్తం గుర్తుండాలి. చాలా సినారియోస్లో యూజ్ అవుతుంది. ఈ సినారియోని బేస్ చేసుకుని ఆల్మోస్ట్ సెక్షన్ సి అనేది ఉంటుంది. ఈ సినారియోని బేస్ చేసుకుని సెక్షన్ సి మొత్తం డిపెండ్ అవుతుంది మనకు. కాబట్టి చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని ఒకసారి అనలైజ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు మీరు అనలైజ్ చేసి ఏం చేయాలంటే మీ నోట్స్లో కాస్ట్ బిహేవియర్ ఇది చూడకుండా రాయండి. ఒకసారి పర్ యూనిట్ ఏమవుతుంది, టోటల్ ఏమవుతుంది రాసి నా నంబర్కి ఒకసారి సెండ్ చేయండి వాట్సాప్లో. ఇప్పుడు సెండ్ చేయాలి ఒకసారి అనలైజ్ చేసిన తర్వాత సెండ్ చేయండి ఒకసారి.
అనలైసిస్ సెండ్ చేయండి నాకు. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సో ఈ కాన్సెప్ట్ ఏమంటాం? కాస్ట్ బిహేవియర్. ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? రివైజ్ చేసి ఓన్గా రాసి పంపించేసేయండి. ఒకసారి చూడుకుని రాయండి. చూడుకుని రాసి వాట్సాప్లో పంపించారు నాకు. గ్యాస్ ఇంకా ఎవరిది కూడా రాలేదు. పర్లేదు, అనలైజ్ చేయండి, నో ప్రాబ్లం. ఇంకా ఒక పర్సన్ది రావాలి. వైశాలి త్వరగా సెండ్ చేసేసేయండి.
వెళ్ళిపోయిందా వైశాలి? నెట్ ఇష్యూనా? సరే తనచ్చులోపు ప్లస్ నార్మల్గా మనకు చిన్న క్లారిఫికేషన్ మీకు. మనం ఇంతకుముందే ఎస్టర్డే క్లాస్ ఆర్ డే బిఫోర్ ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేస్తాం కదా, మనకు అరౌండ్ 3000 to 4000 MCQs ఉంటాయి ఈచ్ పార్ట్కి. అరౌండ్ 3000 to 4000 MCQs ఉంటాయి. ఈ 3000 to 4000 MCQsని ఎగ్జామ్ ముందు రోజుల్లో రివైజ్ చేయడం అనేది పాసిబుల్ కాదు మనకి. డే బిఫోర్ ద ఎగ్జామ్ రివైజ్ చేయడం కానీ 2 days రివైజ్ చేయడం కానీ పాసిబుల్ కాదు. ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఈ 3000 to 4000 MCQsని మనము 300 to 400 MCQsగా కన్వర్ట్ చేసినప్పుడు. నథింగ్ బట్ ఆల్మోస్ట్ 90% రెడ్యూస్ చేయాలి. 10% మాత్రమే మనము రివైజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఎలా ప్లాన్ చేసుకోవాలి? వన్స్ మీకు పర్టికులర్ సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత, లెట్స్ సే సెక్షన్ సి కంప్లీట్ అయింది. సెక్షన్ సి కంప్లీట్ అయిన తర్వాత మీకు డెఫినెట్గా ఒక PDF షేర్ చేస్తాం మీకు MCQs సంబంధించి. మనకు ఓవరాల్గా ఇండియాలో ఎక్కువగా యూస్ చేసే ఆథర్ మెటీరియల్స్ ఏవేవి అంటే వైలే, గ్లెమ్, హాక్. ఈ 3 type ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి మీకు. నథింగ్ బట్ ఆథర్ మెటీరియల్స్ అన్నీ రివైజ్ చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఏదైనా ఒక మెటీరియల్ ఫస్ట్ 100% ప్రిపేర్ అయినా సరే సరిపోతుంది. 100% కాన్ఫిడెంట్గా ఉంటే ఒక మెటీరియల్, దాని తర్వాత సెకండ్ మెటీరియల్ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు మనము. సో మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళేలోపు అట్లీస్ట్ 2 మెటీరియల్స్ అయినా కంప్లీట్ చేయాలి మనము. అట్లీస్ట్ 2 మెటీరియల్స్ అయినా కంప్లీట్ చేయాలి. సో మీకు ప్రొవైడ్ చేసే 3000 to 4000 MCQsలో ఫస్ట్ మీకు సెక్షన్, ఒక పర్టికులర్ సెక్షన్ అవ్వగానే మీరు దాన్ని బ్యాక్ ఎండ్లో రివిజన్ చేయడం స్టార్ట్ చేయాలి. సో బ్యాక్ ఎండ్లో రివిజన్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు లెట్స్ సే ఫస్ట్ 1 to 10 క్వశ్చన్స్ ఉన్నాయి. 1 to 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో ఈజీగా 5 క్వశ్చన్స్ చేయగలిగారు. 3 క్వశ్చన్స్ కాస్త టైం పట్టింది కానీ ఆన్సర్స్ అయితే వచ్చాయి. 2 క్వశ్చన్స్ అసలే చేయలేకపోయారు. 5 క్వశ్చన్స్ ఈజీగా చేయగలిగారు. 3 క్వశ్చన్స్ చేయగలిగారు కానీ టైం తీసుకున్నారు. ఈ మిగతా 2 క్వశ్చన్స్ అసలు చేయలేకపోయారు. సో నెక్స్ట్ రివిజన్లో మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మెయిన్గా ఉండాల్సింది ఈ 2 వాటి మీద. ఫస్ట్ రివిజన్లో మీకు ఈ క్లారిటీ వస్తుంది. 5-3-2 అనే క్లారిటీ ఫస్ట్ రివిజన్లో వస్తుంది మీకు. సెకండ్ రివిజన్లో, ఇది ఫస్ట్ రివిజన్, ఇప్పుడు సెకండ్ రివిజన్ చేస్తున్నప్పుడు మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ 3 క్వశ్చన్స్ మీద, రిమైనింగ్ 2 క్వశ్చన్స్ మీద. సో మీరు మార్క్ చేసుకోవాలి, అవి రివైజ్ చేయాల్సిన అవసరం లేదు. నథింగ్ బట్ మీరు రివిజన్ చేస్తున్నప్పుడే నేను ట్రై చేశాను, ఆన్సర్ వచ్చింది కానీ ఎక్కువ టైం తీసుకున్నా అన్న దాన్ని సపరేట్గా ఒకసారి మార్క్ చేసుకోవాలి. అసలు ఆన్సరే రాలేదు అనే వాటిని సపరేట్గా మార్క్ చేసుకోవాలి. సో అది ఫస్ట్ రివిజన్లో చేయాలి. సెకండ్ రివిజన్లో వచ్చేపాటికి ఏమైపోవాలి, మీరు ఏదైతే ఆన్సర్ చేయగలుగుతున్నారో కానీ టైం ఎక్కువ తీసుకుంటున్నారో ఈ క్వశ్చన్స్ అన్నవి ఇప్పుడు మీకు ఈజీ మోడ్లో కన్వర్ట్ అయిపోయి ఉండాలి. ఎందుకు ఐడెంటిఫై చేస్తారు కదా మిస్టేక్ ఎక్కడ జరుగుతుందని. సో సెకండ్ రివిజన్లో ఇప్పుడు ఈ 3 క్వశ్చన్స్లో హార్డ్లీ 1 క్వశ్చన్ మాత్రమే మీకు డిఫికల్ట్ అవ్వాలి డెఫినెట్గా. అంటే ఫిల్టర్ ఆప్షన్స్ వస్తున్నా సింపుల్గా. ఈ 2 క్వశ్చన్స్ కావాలంటే అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో ఫస్ట్ రివిజన్లో మీకు 10 క్వశ్చన్స్ ఉన్నవి, సెకండ్ రివిజన్లో 5 క్వశ్చన్స్ అయ్యాయి. ఆ 5 క్వశ్చన్స్ థర్డ్ రివిజన్ వచ్చేపాటికి 3 క్వశ్చన్స్ అయ్యాయి. సో మరీ అన్నీ చదవాల్సిన అవసరం ఉంటుందంటే అవసరం లేదు. ఈ 3 క్వశ్చన్స్ రివైజ్ చేస్తే చాలు, ఎందుకంటే మిగతా క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఇలా మీరు 3000 క్వశ్చన్స్ 4000 క్వశ్చన్స్ని ఫిల్టర్ చేసుకుంటూ వస్తే మీకు 3 రివిజన్స్లో డెఫినెట్గా అవి అట్లీస్ట్ ఒక 500 క్వశ్చన్స్ వరకు రెడ్యూస్ అయిపోతాయి. మనం అన్ని క్వశ్చన్స్ చదవడం అనేది అంత ఈజీ పాసిబుల్ కాదు. లాస్ట్ 1 వీక్లో అవ్వచ్చు, లాస్ట్ 2 డేస్లో అవ్వచ్చు. 3000-4000 క్వశ్చన్స్ రివైజ్ చేయలేము. కాబట్టి ఏది మాత్రం రివైజ్ చేస్తే బెటరు, మనకి ఏవైతే డౌట్గా ఉన్నాయో, మనం ఏవైతే సాల్వ్ చేయలేకపోయామో ఆ క్వశ్చన్స్ని మాత్రం రివైజ్ చేయగలిగితే చాలు. సో ఇవి మిగతా 5 క్వశ్చన్స్ ఏం సార్, అవి ఈజీగా వస్తున్నాయి కదా మీకు ఆన్సర్స్, మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈజీగా వచ్చే వాటిని ప్రతిసారి రివైజ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు ర్యాండమ్గా చూసుకుంటే చాలు. బట్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఆ 3 క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్. అందులో కూడా ముఖ్యంగా ఈ 2 క్వశ్చన్స్ మనకు అసలు ఆన్సర్ రాలేకపోతున్నాయి కదా ఇంకా అవి. కాబట్టి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. లాస్ట్ వీక్లో మీరు ఈ వర్క్తో పాటు ఇంకొక వర్క్ చేయాల్సి ఉంటుంది. అదేంటి అంటే వీకెండ్ ఎగ్జామ్స్, రివిజన్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు మీరు ఏ క్వశ్చన్స్ రాంగ్ చేశారన్నది తెలుస్తుంది.
ఏ క్వశ్చన్స్ రాంగ్ చేశారన్నది మీకు తెలుస్తుంది యాప్లో, మీకు చూపిస్తుంది రెడ్ కలర్ మార్క్, రెడ్ మార్క్తో చూపిస్తూ ఉంటుంది యాప్లో. సో మీరు యాప్ ఓపెన్ చేసి లాస్ట్ 1 వీక్లో మీరు ఇంతవరకు రాసిన ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్స్ రాంగ్ చేశారో ఎప్పటికప్పుడు అనలైజ్ చేసేసుకోండి. ఈ వీకెండ్ ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ 50 10 క్వశ్చన్స్ రాంగ్ చేశారా, ఆ 10 క్వశ్చన్స్ ఈ వీక్లో రివిజన్ అయిపోవాలి. మరి ఎందుకు మిస్టేక్ చేశారని క్లారిటీ వచ్చేసేయాలి. సేమ్ ఇదే కాన్సెప్ట్ మరి ఎప్పుడు రిపీట్ అవ్వాలి, లాస్ట్ 1 వీక్లో మీరు ఇంతవరకు రాసిన ఎగ్జామ్స్లో ఏ ఎంసీక్యూస్ అన్నది రాంగ్ చేశారు, ఏ ఎంసీక్యూస్ మిస్టేక్స్ అయ్యాయి అన్నది ఆ లాస్ట్ 1 వీక్లో అనలైజ్ చేసుకోవాలి. సార్ మరి మీ దగ్గర డేటా ఉంటుందా అంటే డెఫినెట్గా ఉంటుంది. మీకు యాక్సెస్ అనేది ఎప్పటికీ తీసేయము, మీరు క్వాలిఫై అయ్యేంత వరకు మీకున్న యాక్సెస్ అనేది తీసేసేయలేదు, సో రిమూవ్ చేయము. కాబట్టి మీరేం చేయాలి, లాస్ట్ 1 వీక్లో కూడా ఇంతవరకు రాసిన ప్రతి ఒక్క ఎగ్జామ్, రివిజన్ ఎగ్జామ్ అవ్వచ్చు, వీకెండ్ ఎగ్జామ్ అవ్వచ్చు, సిటీ టెస్ట్ అవ్వచ్చు, పీటీ టెస్ట్ అవ్వచ్చు, ప్రతి దాంట్లో కూడా మీరు రాంగ్ అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ అన్నీ రివ్యూ చేసుకుంటే కనుక హార్డ్లీ లాస్ట్ వీక్లో మీకు ఒక 700 క్వశ్చన్స్ దాకా వస్తాయి. డైలీ 100 క్వశ్చన్స్ కంప్లీట్ చేయడం పెద్ద మ్యాటరే కాదు. సో మీరు 4000 క్వశ్చన్స్ రివైజ్ చేయడం గ్రేటా, 700 క్వశ్చన్స్ రివైజ్ చేయడం గ్రేట్ అంటే నేను డెఫినెట్గా 700 క్వశ్చన్స్ ఎనఫ్ అంటాను. ఎందుకంటే మిగతా క్వశ్చన్స్ మీరు హ్యాండిల్ చేయగలరు. హ్యాండిల్ చేసే క్వశ్చన్స్ ఎన్నిసార్లు రివైజ్ చేస్తారు, రివైజ్ చేయకూడదు ప్రతిసారి హ్యాండిల్ చేయగలిగే క్వశ్చన్స్ని, అప్పుడప్పుడు ర్యాండమ్గా చూసుకోవాలంతే. బట్ ఎక్కడైతే మనం స్ట్రగుల్ అవుతామో ఆ క్వశ్చన్స్ని ఫిల్టర్ చేసుకుంటూ మార్క్ చేసుకుంటూ ఎక్కువసార్లు రివిజన్ అయ్యేలా చూసుకోవాలి. వాటితో పాటు మీరు ఇంతవరకు అటెంప్ట్ చేసిన రాంగ్ ఆన్సర్స్ని కూడా అనలైజ్ చేయాలి. సో దట్ మీరు ఎక్కడెక్కడ ఇంతవరకు మిస్టేక్ చేస్తారో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. అలాంటప్పుడు ఫైనల్ ఎగ్జామ్కి వెళ్తే ఈజీగా క్రాక్ చేసి వస్తారు, చాలా ఈజీగా అయిపోతుంది పేపర్ అన్నదప్పుడు. సో మీరు ఇలా ఫిల్టర్ చేసుకోగలిగితే చాలా ఈజీగా పేపర్ అన్నది కంప్లీట్ అయిపోతుంది. అదర్వైజ్ చెప్తున్నా, లాస్ట్ 1 వీక్ 1 మంత్లో 3000 క్వశ్చన్స్ అలాగే ముందు కనిపిస్తుంటాయి. లాస్ట్ 1 మంత్లో కూడా మనకు ఉన్న ప్రెజర్కి ఆ 3000 క్వశ్చన్స్ కంప్లీట్ చేయడం అంత ఈజీ అయితే కాదు. ఒకవేళ 1 మంత్లో కంప్లీట్ చేయాలనుకున్నా సరే 1 మంత్ ముందు చదివింది ఎగ్జామ్ తర్వాత ఎగ్జామ్ రోజుకి ఎలా గుర్తుంటాయి, మేబీ క్లారిటీ లేదు కదా మనకి కూడా, ఉంటాయి లేదా అన్నది. ఉంటే వెళ్ళను గుడ్, బట్ లేకపోతే సిచ్యువేషన్ ఏంటి. కాబట్టి అన్ని రివైజ్ చేయడం కరెక్ట్ కాదంటాను నేను. ఏవి మాత్రం రివైజ్ చేయాలి, ఏవైతే మీకు డిఫికల్ట్ అనిపిస్తాయో వాటిని ఎక్కువ రివైజ్ చేయండి, ఓకేనా. సో గైస్ ఇది ఎలా ఫిల్టర్ చేసుకోవాలన్నది, బట్ వస్తూ ఇంకా మీకు ఐడియా వస్తుంది ఎలా ఫిల్టర్ చేసుకుంటే బాగుంటుంది అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం ఆ గైడెన్స్ కూడా. సో ఈరోజు క్లాస్లో ఓవరాల్గా ఏం నేర్చుకున్నాం, ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటో నేర్చుకున్నాం, వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటో నేర్చుకున్నాం, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ ఏమవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది, ఇవన్నీ కూడా మనము అనలైజ్ చేసాం. సో వీటిని ఒకసారి రివైజ్ చేసుకుని టుమారో క్లాస్కి వస్తే ఒకసారి రివైజ్ చేసిరండి. వీటి మీద మీరేమైనా ఓన్గా ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేసేలా ఉంటే ప్రాక్టీస్ చేయండి ఒకసారి, ఓకేనా. ఐ హోప్ ద కాన్సెప్ట్ ఈస్ క్లియర్. వైశాలి యూ హ్యావ్ టు సెండ్ ద ఇమేజ్ ఆఫ్ దిస్ పిక్, ఓకేనా. ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత సెండ్ చేసేయండి ఒకసారి అనలైజ్ చేసి ఓన్గా. సో గైస్ క్లియర్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, క్లోజ్ చేయొచ్చా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఎస్, ఒకసారి రివైజ్ చేయండి. టుమారో క్లాస్కి వస్తున్నప్పుడు రివైజ్ చేసిరండి. మిగతా కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. బాయ్.